నమస్తే. నిన్న ఓయూలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నిన్న విమోచన దినోత్సవం అని చెప్పేసి బీజేపీ పార్టీ, లేదు ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి అధికార కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు ఒక రకంగా ఆ దినోత్సవ వేడుకలని జరపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించింది ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జరిపేటువంటి ప్రజాపాలన దినోత్సవం పేరు మీద కొన్ని పోస్టర్‌లని ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అనుబంధ సంఘాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలైనటువంటి ఎన్ఎస్‌యుఐ కార్యకర్తలంతా కూడా కొంత ప్రజాపాలనకు సంబంధించినటువంటి దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి ఆర్ట్స్ కాలేజీ ముంగట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలను తీసేయాలని చెప్పేసి ఏబీవీపీ కార్యకర్తలు ఎన్ఎస్‌యుఐ కార్యకర్తల పైన దాడి చేసిందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకి చేతులు విరిగిపోవడం జరిగింది. అలాగే తలలు కూడా పగిలిపోయినటువంటి సంఘటన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి వాళ్ళతోని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు రాత్రి ఏం జరిగింది అన్నటువంటి దానిపైన ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చాలామంది ఉన్నారు. ఏం జరిగిందన్న? రాత్రి ఏం జరిగింది? మీ పైన ఎవరు దాడి చేయడం జరిగింది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు నిన్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో నేను ఒక ఫ్లెక్సీ కట్టడం జరిగింది. ఫ్లెక్సీ కట్టి మేము కొద్దిమంది విద్యార్థులను కలిసి ప్రజాపాలన దినోత్సవాన్ని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో జరపడం జరిగింది. ఆ తర్వాత మేము మా కార్యక్రమంలో ఉండడం జరిగింది. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో భాగంగా రాత్రి సమయంలో కొద్దిమంది ఏబీపీ కార్యకర్తలు అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ చేస్తే అక్కడే ఉన్న మా కార్యకర్తలు మా విద్యార్థి నాయకులు ఉండి కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని తీస్తున్నారని అడగడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సద్దుమణిగిన తర్వాత కూడా కావాల్సుకొని మళ్ళీ వాళ్ళు ఏబీపీ వాళ్ళందరూ కలిసి దాన్ని ఫ్లెక్సీ మొత్తం చించేయడం జరిగింది. మా ఫ్లెక్సీని ఇలా చించేస్తామని చెప్పినందుకు మా నాయకులైన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, లెఫ్ట్ వింగులు, రకరకాల సంఘాల్లో పనిచేసే వ్యక్తుల మీద దాడి చేయడం జరిగింది. వాళ్ళ కాలు చేతులు ఇరగొట్టడం జరిగింది. ఎంతమంది? ఒక మూకుమ్మడికి ఒక 20 మంది కలిసి దాడి చేయడం. మెయిన్గా ఏబీపీ బాధ్యులు ఉన్న జీవను, పృథ్వీ, రాజు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణ లాంటి వ్యక్తులందరూ కలిసి ఈ కుట్ర చేయడం జరిగింది. ఇందులో భాగంగా దాడులు అనేటివి ఈ దాడిలో కూడా సిగ్గుచేడు ఏంటంటే ఒక బాధ్యత కలిగిన ఎస్ఐ గారు కూడా గాయాలపడడం జరిగింది, చేయి కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎస్ఐని ఎవరు కొట్టడం జరిగింది? ఎస్ఐ ఎందుకు అక్కడికి రావడం జరిగింది? అప్పుడు ఎందుకు ఆయన పైన దాడి చేసి? గొడవను సద్దుమణిగించే సమయంలో ఉన్నప్పుడు ఎస్ఐ గారి మీద ఏబీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. దీన్ని రాత్రి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. మా వాళ్ళని కూడా హాస్పిటల్ తీసుకుపోయాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ హెల్త్ సెంటర్లోనే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు మా వాళ్ళందరూ. ఎవరు వాళ్ళు ఏ అనుబంధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు, గాయాలైనటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి? ఇక్కడ ఉన్న ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్ ప్రగతిశీల భావాలు, బహుజన ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా, ప్రతి సమస్య పైన పోరాడే వ్యక్తిగా ఉన్న వ్యక్తి. తన మిత్రుడు అయినటువంటి చందు ఎన్ఎస్వై నాయకుడు మొన్ననే నగరికల్ నియోజకవర్గం నుండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేయడం జరిగింది. అతడు మా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఫ్లెక్సీ చింపేస్తున్నా అడిగినందుకు తన మీద దాడి చేయబోతే తన మిత్రుడిని కాపాడడం కోసం తన పోతే ఇద్దరిని కలిసి ఘోరంగా కొట్టడం జరిగింది. కుతిక బట్టి చంపేంత ప్రయత్నం చేశారు. కుట్రపూరితంగా చేసిన ఈ చర్యల వల్ల ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఎమ్మడి రిమాండ్ చేయాలని చెప్పి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి మేము అంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి గణేష్ నిమజ్జనానికి ఇక్కడ మీ అనుబంధ సంఘాలు ఇప్పుడు ఎవరైతే గాయాల పాలైనారో వాళ్ళు అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి మేము పక్కకు తోసేటువంటి ప్రయత్నం చేసిన తప్పించి కొట్టలేదని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్తారు? మేము ఎవరి విగ్రహాలను కానీ ఎవరిని దూరం చేయలేదు, అడ్డుకోలేదు. ఎందుకంటే మేము కూడా విగ్రహం పెట్టాం, మేము అన్నదాన కార్యక్రమం చేసాం, మేము పూజలో పాల్గొన్నాం. ఎవరు పాల్గొన్నాం వాళ్ళ కుట్రలు ఒకటే, మేమే ఉండాలి, మా ఆధిపత్యమే చెలాయించాలనే ఒక కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఉండొద్ది యూనివర్సిటీలలో ఉండేది. జేఎన్ నుంచి మొదలు పెడితే మొన్న ఎస్సీయు నేడు ఉస్మానియా దాకా వచ్చి దాడులకు తెగబడతా ఉన్నారు. ఖబర్దార్ ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంతటి దాడులైనా దేనికైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఈ తెలంగాణలో ఉస్మానియా బిడ్డలుగా మాకు అందరికీ ఉన్నాయి కాబట్టి మతోన్మాద శక్తులు మేము ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్యలు అని చెప్తా ఉన్నాం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళ పార్టీ అండదండలు చూసుకొని మా పైన దాడులు చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఒక విమర్శ కూడా ఉన్నది. ఈ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ఉన్నటువంటి ఓయూలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయినాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు దాడులకు పాల్పడుతూ ఉన్నాయి అంటారు. ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, దేశవ్యాప్తంగా కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఎన్ఎస్వై నాయకులు కానీ ఎక్కడ కూడా దాడులు చేయడం చరిత్ర లేదు. ఏబీపీ చరిత్ర చూసుకుంటే వాళ్ళ చరిత్ర మొత్తం గూండా రాజ్యం, గూండా వ్యవస్థనే. నువ్వు జేఎన్యూ దాడి నుంచి తీసుకోండి, రోహిత్ వేముల దాడి నుంచి తీసుకోండి, ఇక్కడ కూడా ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ నాయకుల మీద, దళిత నాయకుల మీద, ఎంతోమంది మీద ఈ ఏబీపీ గూండాలుగా మారి చంపిన చరిత్ర. ఇలా జార్జి రెడ్డిని చంపింది కూడా ఎవరో తెలిసే విషయం. కానీ ఆ పరంపరని మళ్ళీ అసలు నీచ సంస్కృతిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ రోజు రోజుకు ఉనికిపోతున్న క్రమంలో వాళ్ళ ఉనికి కాపాడడం కోసం యాక్టివ్ ఉన్న మాలాంటి లీడర్షిప్ మీద దాడులు చేస్తే కొత్త తరం వచ్చే పిల్లలు ఇలాంటి ప్రోగ్రెసివ్ సిద్ధాంతాల వైపు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వైపు, రాహుల్ గాంధీ నాయకత్వం వైపు చూడడానికి చెప్పి ఒక ధోరణితో మాత్రమే దాడులు చేస్తానని మేము భావిస్తాను. ఇలాంటి ఎన్ని దాడులను ఎదుర్కొంటూనే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లౌకిక స్ఫూర్తిని, ఈ దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడం కోసం మా ప్రాణాలు అర్పిస్తాం సిద్ధంగా ఉంటాం. కానీ ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వారిని తక్షణ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.
మొత్తానికి చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ హెల్త్ సెంటర్ లోపలికి కూడా ఒకసారి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో నిన్న గాయపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. నిన్న జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో చాలా మందికి ముగ్గురు నలుగురికి గాయాలైనట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమైంది బ్రదర్? అసలు మీ పైన ఎవరు దాడి చేయడం జరిగింది? మీకు ఏం కావడం జరిగింది? ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? నిన్న పొద్దున్న 11 ఆ ప్రాంతంలో ఎన్ఎస్సిఐ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ అందరం కలిసి ప్రజాపాలనకు స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అదే నిన్న సాయంత్రం 7:30 ఆ ప్రాంతంలో ఏబీవీపీ సంబంధించినటువంటి వినాయక నిమజ్జనం అని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంతంలో డీజే పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మా ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ భావాజాలము ఈ మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో బాగా వినిపిస్తుందని చెప్పేసి బీజేపీ కుట్రపూరితంగా ఏబీవీపీ గుండాలతో మా పైన తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది. ఆ దాడి ఎలా ఉందంటే ఒక మూక దాడిలా కర్రలతో రాళ్లతో విచక్షణ రహితంగా మమ్మల్ని టార్గెట్ చేసి ఐడెంటిఫై చేసి మరి కొట్టడం జరిగింది. దరిదాపు 4 పిల్లలకు మా ఎన్ఎస్సిఐ యూనివర్సిటీ కమిటీకి 4 పిల్లలకి తీవ్రమైనటువంటి దెబ్బలు, అది చెప్పలేని దెబ్బలు. మమ్మల్ని కొడుతున్నప్పుడు ఆ ఏబీవీ మూక దాడి చేస్తున్నటువంటి అప్పుడు ఎస్ఐ కాశన్న అని ఎస్ఐ అడ్డుకుంటే ఆయన పైన కూడా దాడి చేయడం జరిగింది. అంత మద్యం మత్తులో ఏబీవీపీ గుండాలు మద్యం మత్తులో విచక్షణ రహితంగా మా పైన తీవ్రమైనటువంటి దాడి చేయడం జరిగింది. నిన్న నైట్ 9 ఆ ప్రాంతంలో గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయ్యి కావడం జరిగింది. అంటే మీరే నిన్న వినాయక నిమజ్జనం వాళ్ళు ఏబీవీపీ వాళ్ళు పెట్టుకున్నటువంటి విగ్రహం ఏదైతుందో నిన్న నిమజ్జనం సందర్భంగా మీరే ఏదో ఎన్ఎస్యూఏ వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అందుకే మేము వాళ్ళని పక్క జరిపాం తప్పించి వాళ్ళే మా పైన దాడి చేయడానికి ప్రయత్నించాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు చూసుకోవచ్చు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఉన్నటువంటి సీసీ కెమెరా అక్కడ ఉంటుంది. మేము ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలనకు స్వాగతం సుస్వాగతం అని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా చింపి ఏదో ఇక్కడ జరుగుతున్న ఒక విధ్వంసాన్ని సృష్టించాలని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసి ఆ ఫ్లెక్సీ చింపిర్రు అనే ఉద్దేశం మాకు రాగానే మేము ఉన్నది కేవలం 4-5 మంది. అక్కడ మా యొక్క వ్యక్తిత్వం మా యొక్క భావాజలం దెబ్బతింటుందనే ఉద్దేశంతో మేము ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి మా ఫ్లెక్సీ ఎందుకు చింపిరని చెప్పేసినాం. అప్పటికే వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నారు. గొడవ చేయాలి, వీళ్ళని కొట్టాలి ఎట్టి పరిస్థితుల్లో, ఈరోజు నిమజ్జనం లొల్లిలో వెళ్ళిపోతుందని చెప్పేసి కొట్టిర్రు. రెహమాన్ అనే పిల్లగాన్ని ఐడెంటిఫై చేసి వీడు ముస్లిం అని చెప్పేసి విచక్షణ రహితంగా కొట్టిర్రు. అబ్బాయికి అసలు కోలుకోలేని పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు అంత తీవ్రమైన దాడి చేశారు. నాతో పాటు మిగతా శ్రీకాంత్ యాదవ్ అనే అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. ఆ టీఎస్సీ అబ్బాయి, ఆ అబ్బాయినైతే లెఫ్ట్ భావాజాలం అంబేద్కర్ సంబంధించినటువంటి భావాజాలం ఉందని చెప్పేసి ఇంతకుముందుకు ఆ అబ్బాయిని టార్గెట్ చేసి ఆ అబ్బాయి ఫేస్బుక్లో మీ సంగతి ఏం చూస్తాం, రేపో మాపో నీ సంగతి చూస్తామని చెప్పేసి బెదిరింపు ఇంతకుముందు జరిగినాయి. ఆ ఉద్దేశాన్ని పెట్టుకొని ఖచ్చితంగా కావాలని ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు వాళ్ళు. పోలీస్ స్టేషన్లో ఎంతమంది పైన మీరు కంప్లైంట్ చేయడం జరిగింది? మీ ఎన్ఎస్యూఏ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మీరు ఈ జరిగినటువంటి సంఘటన గురించి, దాడి గురించి ఏమైనా చెప్పడం జరిగింది? ఎట్లా స్పందించడం జరిగింది? మేము 6 పైన ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి నాపై ఖచ్చితంగా దాడి చేసినటువంటి వాళ్ళని నేను చూసి 6 పైన నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్ఎస్సిఐ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి బల్మూరి వెంకట్ గారు కానీ, ఇప్పుడున్న ప్రెసిడెంట్ అన్నకి కానీ, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఏం జరిగింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ భావాజాలాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఏబీవీపీ అండతో చేసే ప్రయత్నం జరుగుతుందని మేము మా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఒక్కొక్కరు మమ్మల్ని పరామర్శించడానికి రాబోతున్నాడు. ఒక హాఫ్ అన్ అవర్లో బల్మూరి వెంకట్ గారు కూడా ఇక్కడ రాబోతున్నాడు. ఏం జరిగింది బ్రదర్? మీ పైన కూడా దాడి జరిగింది, ఏమైంది చేయికి? నా పేరు శ్రీకాంత్, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్. నిన్న రాత్రి దాదాపు 7:30 గంటల ప్రాంతంలో మేము ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆల్రెడీ మాకు కొన్ని పాత గొడవలు లాంటివి వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా మీద దాడి చేసిన వాళ్ళు ఏబీవీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గతంలోనే మాకు సోషల్ మీడియాలో ఏబీవీపీ వ్యక్తులు ఒక పేర్లు అది మొత్తం చీకటి ఉన్నది, సీసీ ఫుటేజ్లు అవన్నీ చూస్తున్నాం. మేము పేర్లన్నీ కూడా మేము ఇప్పుడు మొత్తం రాసి కంప్లైంట్ కూడా ఇస్తాము. అయితే ఎవరైతే ఏబీవీపీ గుండాలు ఉన్నారో వాళ్ళు విచక్షణారహితంగా మొత్తం ఒక దాదాపు మూకుమ్మడిగా అందరూ కూడా మా మీద పడి కొట్టడము, తొక్కడము, కర్రలతోటి గాయపరచడము. ఇక్కడ చూస్తున్నట్టయితే కన్ను మీద
ఇంత లోతు గాయమైంది. నిన్న నైట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది. ఈ గాయమైంది. ఈ ఈ చేతిని తొక్కడం వల్ల ఈ రెండిటి మధ్యలో కూడా బాగా వాపు వచ్చింది. ఈ గూడ మొత్తాన్ని కూడా కిందేసి నన్ను అటు ఇటు గుంజడం వల్ల ఇక్కడ కూడా కొంత డ్యామేజ్ జరిగింది. ఈ ఏబీవీపీ గుండాలందరికీ కూడా మేము ఒకటే విషయం చెప్పదలిచినాము. ఏదైతే మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉన్నాం, రావాల్సినటువంటి బీసీల హక్కుల గురించి కావచ్చు, నిరుద్యోగుల హక్కుల గురించి కావచ్చు, మతోన్మాద రాజకీయం గురించి కావచ్చు, వీటన్నిటి మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నని జీర్ణించుకోలేని బీజేపీ తొత్తులుగా ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ విధమైనటువంటి హేయమైనటువంటి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మా మీద దాడి చేయడాన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖబర్దార్ ఏబీవీపీ గుండాలారా, మీ వెనుక కిషన్ రెడ్డి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఉండొచ్చు, భయపడలేదు. దీనికి ముమ్మాటికి కూడా దీనికి తగ్గట్టుగా రిజల్ట్ 200% మేము చూపిస్తాం. మీ ఏబీవీపీ ఆఫీస్ తార్నాకాల ఎట్లుంటుందో చూస్తాం. ఎవరైతే మా మీద దాడి చేసిర్రో వీళ్ళందరి మీద కూడా రాష్ట్ర డీజీపీ గారు చొరవ తీసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రతికే ఉంది అనే విధంగా విద్యార్థులకు, ప్రజలకు కూడా తెలిసేటట్లుగా చేయాలి. వీళ్ళందరి మీద కఠిన చట్టాల కింద కేసు నమోదు చేసి, అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేసి, ఇటువంటి మద్యం మత్తులో తాగి డీజేలు పెట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ కల్చరు, అకాడమిక్ వాతావరణాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నటువంటి బీజేపీ గూండాల కల్చర్ ఏదైతే ఉందో ఈ కల్చర్ మొత్తాన్ని కూడా, ఈ కల్చర్కి స్వస్తి చెప్పాలి. ఓయూ ఇన్ఛార్జ్ వీసీ కావచ్చు, ఏసీపీ డీసీపీ గారులకు మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఏబీవీపీ పేరుతోటి ఈ గుండాలు డీజేలు పెట్టుకొని పిల్లలందరినీ కూడా ఒక దగ్గర పోగేసి అశ్లీలమైనటువంటి పాటలు పెట్టి వివిధ రకాల డ్యాన్సులు చేస్తూ ఓయూలో అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఈ విధానాన్ని ముమ్మాటికి కూడా మీరందరూ కూడా ఖండించాలని చెప్పి నేను పోలీస్ వారికి, ఇన్ఛార్జ్ వీసీ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మా మీద దాడి చేసినటువంటి ఏబీవీపీ గుండాలకు, మతోన్మాద గుండాలకు అంబేద్కర్ వారసులుగా, మహాత్మా జ్యోతిరావు ఫూలే వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా, జార్జి రెడ్డి వారసులుగా మేమందరం కూడా ఒక్కటే చెప్పదలిచినాం. ఉస్మానియా యూనివర్సిటీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే అవి విమర్శనాత్మకంగానే ఉండాలి తప్ప దాడుల పరంగా ఉండకూడదు. దాడులు మీరు మా మీద చేస్తే మా సంఖ్యాబలం ఏం తక్కువ లేదు, మేము ప్రజల తరఫున పోరాడే వాళ్ళం. మీలాగా మతాల ముసుగులో, మతాల వెనుక రాజకీయాలు చేసే వ్యక్తులం కాదు. మేము ఒక పార్టీలకు తొత్తులుగా ఉన్న వ్యక్తులం కాదు. యావత్ రాష్ట్ర ప్రజల, పీడిత ప్రజల గొంతులను వినిపించడం కోసమే మేము ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులుగా ఉన్నాం. ఖబర్దార్ ఏబీవీపీ గుండాలారా, మా మీద జరిగినటువంటి దాడికి ముమ్మాటికి కూడా మీరు ఊహించినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖబర్దార్ ఏబీవీపీ గుండాలారా. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పైన ఏబీవీపీ గుండాల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు అదేవిధంగా హెల్త్ సెంటర్లో వాళ్ళని పరామర్శించి రాత్రి కూడా మేము ఫోన్లో మాట్లాడడం జరిగింది. జరిగిన తీరు, విద్యార్థి నాయకులను కొట్టిన తీరు చాలా బాధాకరం. చాలా అది ఒక దుర్మార్గంగా వివరించారు. వాళ్ళు తాగి కావాలని కక్షపూరితంగా దాడి చేసినట్టు తీరులాగానే అనిపిస్తూ ఉంది. వాళ్ళను కొట్టిన శ్రీకాంత్ యాదవ్, ఒక బీసీ విద్యార్థి నాయకుడు, కొట్టిన తీరు చాలా దారుణంగా, కింద పడేసి తొక్కి 25 నుంచి 50 మంది. అదేవిధంగా చందు, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకుడు, యూనివర్సిటీలో యాక్టివ్గా ఉండే పర్సను, నిజాం కాలేజ్ కంచి కూడా ఎన్ఎస్యుఐలో యాక్టివ్గా ఉంటాడు. అతనిపై కూడా దాడి చేసి ముక్కుమ్మడిగా 25 నుంచి 50 మంది. అదేవిధంగా ఒలిగొండ నరసింహ నిన్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పెద్ద ఎత్తున ఫ్లెక్సీ కట్టి ముఖ్యమంత్రి గారిది, నాయకులది అందరిది కడితే ఫ్లెక్సీని కూడా జింపేశారు. అంటే విద్యార్థి ఇక్కడ ఉన్నటువంటి మా ఏబీపీ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి ఇంకా ఎక్కడ కానీ కాంగ్రెసే కానీ బీసీ వాదమే కానీ ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాదం అని వినిపించకూడదని ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థి నాయకుల పైన దాడి చేసి వాళ్ళు ఒక ప్లాన్ వేసి కొట్టినట్లాగా తీరునుంది. అంటే వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు. మనోడు శ్రీకాంత్ యాదవ్ కూడా ఈ మధ్య కాలంలో బీసీల వాయిస్ కానీ యూనివర్సిటీ సమస్యల కూడా కానీ చాలా యాక్టివ్ ఉన్నాడు. తమ్ముడు చందు కూడా ఈ మధ్యకాలంలో ఎన్ఎస్సీ కాంచి ప్రతి కార్యక్రమాన్ని కూడా గలం విప్తా ఉన్నాడు. మా వలిగొండ నరసింహ యూనివర్సిటీ స్కాలరు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ వాయిస్తో పాటు యూనివర్సిటీలకు స్కాలర్స్ ఫెలోషిప్ల విషయం కానీ ఇలా బీజేపీ వ్యతిరేకిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద నిరంతరం
పోరాడుతున్నటువంటి విద్యార్థి నాయకత్వం పైన ఈరోజు ఏబీవీపీ గుండాల దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాదాపు అంతరించిపోయినటువంటి ఏబీవీపీ మళ్ళొకసారి విద్యార్థి నాయకుల మీద దాడులు చేసి మేము మళ్ళీ వెలుగులోకి వచ్చిన మా ఆధిపత్యాన్ని నిరూపించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. గతంలో 2005-6 సంవత్సరంలో ఓయూ మొత్తం విద్యార్థి నాయకులు మొత్తం కూడా తరిమి కొట్టిన సందర్భం ఉంది. మళ్ళీ ఆ తరహాలో మళ్ళీ మా ఆధిపత్యాన్ని చూయించుకొని భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు వినాయకుడి నృత్యాలు చేసుకుంటూ తాగిన మద్యం మత్తులో వీళ్ళని విచక్షణ రహితంగా వీళ్ళు లీడర్లా కారా అంటే వాళ్ళు గుర్తించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఒక ఎస్ఐ పైన కూడా దాడి చేస్తారు. కాబట్టి దీనిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి చర్యలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అసాంఘిక శక్తుల కానీ రౌడీలకు గుండాలకు దాడులు చేసే సంస్కృతికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్పారు, ఎక్కడ కూడా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మేము అంటా ఉన్నాం, ఏ దాడికి పాల్పడినటువంటి ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాలని, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని కూడా పోలీసు వారిని కోరుతా ఉన్నాం. ఒకవైపు బీజేపీ నాయకత్వం కూడా కిషన్ రెడ్డి గారు కొందరి నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించొద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. అంటే వాళ్ళ సూచనలతో ఏమంటున్నాను, జరిగిన తీరు వీడియోలు ఉన్నాయి, నిన్న జరిగినటువంటి విజువల్స్ ఉన్నాయి. మీరు మొత్తం సీసీ కెమెరాలు చూడండి. దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారని అనుకుంటా ఉన్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళ ఒక ఆధిపత్యం కోసమే నేను అనేది. మళ్ళీ మేము మా ఆధిపత్యం ఓయూలో మా ఆధిపత్యం నడవాలి, మేమున్నాము, మాదే ఏకరాజ్యంగా, మాదే ఒక పెద్ద విద్యార్థి సంఘంగా చెప్పుకోవడానికి ఇదొక కుట్రభాగంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ దాడిని, విద్యార్థి నాయకులపైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ఖండిస్తూ ఉంది. ఎంతటి దోషులున్నా పోలీసు వారు తక్షణం అరెస్ట్ చేయాలి 24 గంటల్లో. వాళ్ళు స్విచ్ ఆఫ్లు చేసుకుని ఇంకా పరారులో ఉన్నట్లు కూడా తెలిసింది. వాళ్ళు ఏదో సంబంధం లేదు, కానీ ఆ విజువల్స్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏబీపీ విద్యార్థి నాయకుల వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కదలికలు కనపడతా ఉన్నాయి. అన్నిటినీ తీసుకొని ఒక సుంబటగా తీసుకొని తక్షణం అరెస్ట్ చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేస్తూనే, ఒకవైపు విద్యార్థులు చదువుకుంటూనే ఒక స్నేహపూర్వ వాతావరణాన్ని ఉస్మాన్ యూనివర్సిటీలో కలిగి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒకసారి ఇలాంటి ఒక ఏబీవీపీ ఏదైతే అరాచక శక్తులు ఉన్నారో యూనివర్సిటీ వాతావరణాన్ని పొల్యూట్ చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా కలిసినటువంటి ఉస్మానియాను మళ్ళొకసారి దీన్ని కలుషితం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి ఒక పెద్దపీట. అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఎవరి భావజాలం ఏదున్నా కూడా కలిసి వాళ్ళ యొక్క భావజాలాన్ని స్నేహపూర్వకంగా కలుసుకునే వాతావరణంలో వాళ్ళ యొక్క ఆధిపత్యం ఇంకా సాగదని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ శ్రీకాంత్ యాదవ్ కానీ, చందు కానీ, మా ఒలిగొండ నరసింహ కానీ, వికాస్ పైన కానీ జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళని కేవలం ఏబీవీపీ దాడి కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో అన్ని సంఘాలు కూడా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం ఉంది. ఏబీవీపీ మళ్ళొకసారి ఇలాంటి దాడులకు పునరావృతం కాకుండా పోలీసు వారు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు పార్టీని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం సహకారం తీసుకున్నా కూడా వాళ్ళని దోషుల్ని ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము కోరుతా ఉన్నాం.